హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేష్ రామా వ్లాగ్స్. ఇది వచ్చేసి కార్తీక సోమవారం రోజు అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇది నా చాలా పాత ఓల్డ్ శారీ అనమాట, లిటరలీ నా మ్యారేజ్ టైంలోది. అండ్ బ్లౌజ్ పట్టకపోతే మీషో నుంచి బుక్ చేసి వేసుకున్నాను. అండ్ సింపుల్గా బ్లాక్ బీట్స్ అండ్ సింపుల్గా రెడీ అయ్యాను. ఈ రోజు అయితే నేను ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కార్తీక మాసం వస్తుంది కదా, ఈ ప్లాస్టిక్ బాక్సెస్ మనకు చాలా ఫ్రూట్స్కి ఇస్తారనమాట. కివీకి, డ్రాగన్ ఫ్రూట్స్కి, చెర్రీస్కి, స్ట్రాబెరీస్కి, ఇలా చాలా వాటికి ఇస్తారు మనకి. సో అలా వేస్ట్ చేయకుండా నేనైతే ఒక 1 రూపీకి ఒక కప్ అని నాకు రీటైల్ షాప్లో ఇచ్చారనమాట. మనకి నార్మల్ జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి టీస్ అలా ఇవ్వడానికి. సో ఒక 6 కప్ అయితే పట్టాయి అనమాట నాకు. ఇందులో పర్ఫెక్ట్గా సరిపోయాయి 6 కప్స్. సో ఇప్పుడు కార్తీక మాసం కదా, మనము టెంపుల్కి దీపం ముట్టించడానికి వెళ్ళినప్పుడు అన్నీ సపరేట్గా తీసుకెళ్ళడం కంటే ఇలా అన్నీ ఒక బాక్స్లో పెట్టి తీసుకెళ్ళడం బెటర్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ కప్లో వచ్చేసి నేను బియ్యం పిండి వేసుకుంటున్నాను. అదే అండి, మనం గుడికి వెళ్ళాక ఇలా దీపం కింద వేయడానికి ముగ్గేస్తాం కదా. సో నేనైతే ఒక కప్లో ఇంకా బియ్యం పిండి తీసుకున్నాను. అండ్ ఇంకో కప్లో వచ్చేసి పసుపు, ఇంకా కుంకుమ, అక్షంతలు, మళ్ళీ కర్పూరము, ఇంకా దీపం వేయడానికి అక్షంతలు, ఇలా చాలా తీసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసుకోండి అనమాట. ఇక్కడ చూస్తున్నట్టు నేను ఇంకా పసుపు, కుంకుమ అండ్ కర్పూరము, నా దగ్గర ధూప్ స్టిక్స్ లేవన్నమాట. ధూపం వేయడానికి అవి లేవు. ఇంకా నేను ఒక కప్పులో అయితే అక్షంతలు, ఇంకో కప్పులో ఒత్తులు తీసుకున్నాను అనమాట. మీ రిక్వైర్మెంట్ బట్టి, నాకేం తెలుసు అవి తీసుకున్నాను. సో ఇక్కడ ఒత్తులు అయితే నేను కొన్ని తీసుకుంటున్నాను అనమాట. ఇలా మీకు చాలా యూజ్ అవుతాయి ఇలాంటి కప్స్. ఇంట్లో ఉండదాన్ని పడేయడం కంటే యూజ్ చేసుకోవడం బెటర్ కదా. సో అందుకే ఈ టిప్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ లక్కి నాతో పాటు నేను వీడియో తీస్తుంటే డయాగ్రామ్స్ వేసింది అనమాట. డయాగ్రామ్స్ వేసి నాకు చూపించడానికి వస్తుంది, బట్ నేనైతే చూపించలేదు. ఇందులో వెళ్ళు అని చెప్తూ ఉన్నాను. సో ఇంకా వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇంకా ఇందులోనే నాకు స్పేస్ పట్టింది కాబట్టి నేను ఇంకేమేమి పెట్టుకున్నానంటే అగరబత్తీస్ కూడా ఇలా పైన అయితే సెట్ చేసుకున్నాను. అండ్ సైడ్కి గ్యాప్ ఉంటే ఇంకా అగ్గిపెట్టె కూడా పెట్టుకున్నాను. ఇంకా దీంతో పాటు 2 దీపపు కుందులు, ఇంకా మనము పద్దాకలా చేయి తుడుచుకుంటాం కదా, ఇంకా ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. మీరు నెక్స్ట్ క్లిప్స్లో చూస్తారనమాట. సో ఇదైతే రెడీ అయిపోయింది. అండ్ నా దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్ ఉండే అనమాట. అందులో అయితే నేనైతే ఆయిల్ పోసుకుంటున్నాను. అంటే నాకు దీపపు కుందులు చిన్నవిగా ఉన్నాయి. సో నాకు ఈ ఆయిల్ క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి నేను ఇంతే తీసుకున్నాను అనమాట. అండ్ 2 దీపపు కుందులు, ఒక్కటే పెట్టకూడదు కదా, అందుకే 2 అనమాట. అండ్ లాస్ట్లో ఇంకా అది క్లాత్ తీసుకోమన్నాను కదా, క్లిప్ మిస్ అయింది. ఇక్కడ వరకే నేను షూట్ చేశాను. సో చూడండి, పసుపు, కుంకుమ, అక్షతలు, కర్పూరము, ఇంకా బియ్యం పిండి, అగరబత్తి అండ్ ధూప్ స్టిక్స్ అనమాట. అండ్ మీ రిక్వైర్ బట్టి మీరు ఏం కావాలో మీరు చూసుకోండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.